హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది నీట్ యూజీ 2024కి సంబంధించింది కాదు, ఎంబీబీఎస్కి సంబంధించి కాదు, సో బీడీఎస్కి సంబంధించింది కూడా కాదు, కానీ మీ అందరికీ ఉపయోగపడుతుంది. సో అది ఏంటో కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ ఇయర్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. సో అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిచ్చిన నోటిఫికేషన్ ఎవరి కోసం అంటే ఎండిఎస్ వాళ్ళ కోసం. సో ఎండిఎస్ అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బీడీఎస్ అయిపోయిన తర్వాత ఎండిఎస్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం. సో అయితే మనకి ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్ కోర్సెస్కి స్టేట్ కోటాలో కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే. అలాగే ఈ ఎండిఎస్కి కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనకి అన్ని కౌన్సిలింగ్స్కి రూల్స్ అనేవి సేమ్ ఉంటాయి. అయితే వీళ్ళు ఇప్పుడు ఏమి నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే, స్టేట్ అనేది డివైడ్ అయిపోయి 10 years అయిపోయింది కాబట్టి, సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి అడ్మిషన్ యొక్క రూల్స్లో, అలాగే ఆర్డర్ ఆఫ్ రూల్స్లో కొన్ని చేంజెస్ చేయడానికైతే ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు చేంజెస్ చేసిన తర్వాత మేము నోటిఫై చేస్తాము. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాము అని ఎండిఎస్ వాళ్ళకి. సో ఓకేనా, ఇప్పుడు దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ అనేది 10 years డివైడ్ అయిపోయింది కాబట్టి, సో ఏదైతే ఇప్పుడు ఎంబీబీఎస్లో, బీడీఎస్ కౌన్సిలింగ్లో మనకి ఏపీ వాళ్ళు తెలంగాణలోని 15% నాన్ లోకల్ కోటాకి తీసుకునే వాళ్ళు కదా, అలాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని 15% నాన్ లోకల్ కోటాలో సీట్స్ తీసుకునే వాళ్ళు కదా. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కూడా ఆ కోటా అనేది ఉండేది సపరేట్గా తెలంగాణ వాళ్ళకి. ఈ ఇయర్ ఏమనిపిస్తుందంటే, సో ఈ ఇయర్ ఈ 15% నాన్ లోకల్ కోటాకి ఇంకా సో ఏపీ వాళ్ళు తెలంగాణలో ఎలిజిబిలిటీ అనేది తీసేస్తారు అనిపిస్తుంది. అలాగే సో తెలంగాణ వాళ్ళకి ఏపీలో కూడా ఎలిజిబిలిటీ తీసేస్తారు అని కనిపిస్తుంది. ఎందుకంటే 10 years అనేవి డివైడ్ అయిపోయాయి కాబట్టి, సో రూల్స్ అన్నీ అమెండ్ చేస్తున్నారు. ఇంకా ఈ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు అంటే రూల్స్ అనేవి అమెండ్ చేస్తున్నాము అని, ఇంకా దాని అర్థం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇయర్ స్టేట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో సీట్స్ తీసుకోలేరు. సో నాకు తెలిసినంత వరకు పక్కా అదే 99.999% అదే ఉంటుంది. ఒకవేళ ఏపీ వాళ్ళు తెలంగాణలో సీట్ తీసుకోవాలంటే త్రూ ఆల్ ఇండియా కోటానే తీసుకోవాలి. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో సో 15% నాన్ లోకల్ కోటా తీసేస్తారు. సో దానికి సంబంధించి డైలీ మనకి న్యూస్ పేపర్లో న్యూస్ అయితే వస్తుంది. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కూడా సో తెలంగాణకి లోకల్ కోటా ఉంటుంది, అది కూడా తీసేస్తారని అయితే న్యూస్ అయితే వస్తుంది డైలీ. అండ్ ఈ ఇయర్ మోస్ట్లీ ఆ నాన్ లోకల్ కోటా అనేది ఇంకా ఉండకపోవచ్చు. సో ఏ స్టేట్ సీట్స్ ఆ స్టేట్ వాళ్ళకే ఉంటాయి. సో ఫైనల్లీ ఆఫ్టర్ 10 years తర్వాత స్టేట్స్ అనేవి కంప్లీట్గా డివైడ్ అయిపోతున్నాయి. సో ఎంతైనా కూడా, ఎంత స్టేట్స్ డివైడ్ అయినా కూడా, సో మనందరం తెలుగు వాళ్ళం. సో ప్రాంతాలను అభివృద్ధి చేయడానికైతే స్టేట్స్ డివైడ్ అయ్యాయి. ఎప్పటికీ మనందరం తెలుగు వాళ్ళలాగా, అన్నదమ్ముల్లాగే ఉండాలి. సో ఉంటాం కూడా. సో ఇది లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇయర్ మోస్ట్లీ ఆ 15% నాన్ లోకల్ కోటా అనేది ఉండకపోవచ్చు. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.